విజయవాడలో సాయి కృష్ణ లాకప్ డెత్ విషయానికి సంబంధించిన వ్యవహారంలో ఈరోజు ఇప్పటికే రాజమండ్రి జైల్లో ఉన్న నాగరాజును ఈరోజు సిట్ మరోసారి కస్టడీకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. 24 నుంచి అంటే రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాగరాజు వ్యవహారంలో 8 రోజుల పాటు నాగరాజును విచారించేందుకు విజయవాడ కోర్టు పర్మిషన్ ఇచ్చింది సిట్కి. నేటి నుంచి మరో అంటే ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే సిఐ నాగరాజు విచారణ జరపాలి అనే ఆదేశం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాగరాజును విచారించేలా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చేరుకున్న రాజమండ్రి సెంట్రల్ జైలుకి సిట్ బృందం చేరుకుంది. విచారణ సమయంలో నిందితుగా ఉన్న నాగరాజు తరఫున ఒక న్యాయవాది, అలాగే మరోవైపు ఇది పూర్తిగా కూడా ఆడియో వీడియో సీసీ ఫుటేజ్ రికార్డింగ్ మొత్తం సమర్పించాలి అనేది కోర్టు ఆదేశాలు. అంటే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఇప్పటికీ చాలా విషయాలు ఇంకా బయటికి రాని పరిస్థితి. సీసీ ఫుటేజ్లు మాయం, తర్వాత అసలు బాడీ ఎక్కడుందో తెలియదు. పూర్తిగా కూడా అధికారులు దీని మీద ఇప్పటికీ కొంతమంది పోలీసు కానిస్టేబుల్లను కూడా అదుపులో తీసుకున్నారు, వాళ్ళని కోర్టు కూడా పెట్టారు. దాదాపుగా 5 మంది అరెస్టు తెలిసిన పరిస్థితి కూడా ఉంది. అయితే సడన్ గా దీంట్లో ఒక చిన్న బ్రేకింగ్ ఏంటంటే సాయి కృష్ణ కేసులో కస్టడీ పిటిషన్ విచారణలో కోర్టుకు సిఐ నాగరాజు ఒక లేఖ రాశారు. ఈ లేఖ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగానే ఆ లేఖలో నాగరాజు చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, సార్ నేను ఒకసారి ఆ లేఖను కూడా చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సార్ మీరు నన్ను కస్టోడియన్ నిమిత్తం నా వివరణ వీడియో కాన్ఫరెన్స్ అడిగి ఉన్నారు. అంటే వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మా జడ్జి ఇంతో మాట్లాడారు. అయితే సిట్ బృందం వారు నన్ను అన్యాయంగా కేసులో ఇంప్లికేట్ చేస్తున్నారు. వారు నన్ను భయప్రాంతలను చేసి ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నా కస్టడీ అవసరం సిట్కి వారికి లేదు, కావాలనే నన్ను ఇరికించడానికి మాత్రమే కస్టడీకి అడుగుతున్నారు. నన్ను విచారించగలిస్తే ఇండిపెండెంట్ గా ఉన్న ప్రదేశంలో మా న్యాయవాదుల సమక్షంలో విచారించే ఏర్పాటు చేయగలరు. ఈ కేసులో మాత్రం నేను నిర్దోషిని. దయవుంచి సిట్ అధికారులు టార్చర్ లేకుండా చూడగలరు అంటూ ఏకంగా జడ్జికి ఆయన ఒక లేఖ రాశారు. అంటే దాని పిటిషన్ లో కూడా ఆయన శాస్త్రాలతో ఆయన రాసిన లేఖను కూడా క్లియర్ గా, ఎందుకంటే దీనికంటే ముందు వీడియో కాన్ఫరెన్స్ లో జడ్జి సిట్ కి సంబంధించి కస్టోడియల్ విచారణ జరపాలన్న సమయంలో దానికి సంబంధించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు జైల్లో నుంచే నాగరాజుతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడేటప్పుడు నన్ను చంపేస్తారేమోనో నాకు భయం నాలో ఉంది. సిట్టు ఈ కేసులో నన్ను ఇరికిస్తుంది. నేను నిర్దోషిని. ఈ కేసుకు సంబంధించి నేను ఎటువంటి పొరపాట్లు చేయలేదు. దానికి సంబంధించి ఏం జరిగిందో మొత్తం నేను ఉన్నతాధికారులకు చెప్పాను, కానీ నన్ను బలిపశువును చేశారు అనేది ఆయన ప్రస్తావన. అంటే ఈ కేసులో సిట్ బృందం సాయి కృష్ణ కేసులో నన్ను అన్యాయం చేస్తుంది, నన్ను అన్యాయంగా ఇరికిస్తుంది అని చెప్పి సిఐ నాగరాజు మాట్లాడడం, నన్ను బెదిరించారు, భయభ్రాంతులకు గురి చేశారు, నన్ను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాస్తవంగా అయితే సిట్కు నా కస్టడీ కూడా అవసరం లేదు, నేను చెప్పాల్సినవన్నీ కూడా చెప్పేశాను. మళ్ళీ 4 రోజుల పాటు 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తే ఆ కస్టడీలో నన్ను తీవ్ర హింసలు గురి చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే మీరు నాకు న్యాయవాదికి సంబంధించిన వ్యవహారంలో ఒక న్యాయవాదిని వీడియో ఆడియో కూడా పెట్టండి అని చెప్పిన నేపథ్యం కోర్టు కూడా ఆ విధంగానే తీర్పు ఇచ్చింది. కోర్టు కూడా ఏం చెప్పింది, నాగరాజు రాసిన లేఖనం ఆధారంగానే ఓకే మీరు ఒక న్యాయవాది ఉంటారు, ఆడియో వీడియో ఉంటారు, తద్వారా ఈ కేసుని సీసీ ఫుటేజ్ను కూడా భద్రపరచాలి అని చెప్పిన పరిస్థితి. సో ఈ కేసు నాగరాజుకి సంబంధించిన కేసులో ఇప్పుడు అభియోగం విచారణ ఎదుర్కొంటున్న ఏదైతే నాగరాజు ఇప్పుడు అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నేను నిర్దోషిని అని చెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిట్ 5 మంది వ్యక్తుల్ని అధికారం అరెస్ట్ చేసింది. అయితే ఆయన ఇండిపెండెంట్ గా ఉన్న సురేష్ అనే వ్యక్తిని ఇప్పుడు దాకా ఇంకా అదుపులో తీసుకోలేదు. అదుపులో అంటే అరెస్ట్ చేయలేదు, అదుపులో తీసుకున్నారు కానీ ఇంకా అరెస్ట్ చూపించలేదు.
దాని సురేష్ నుంచి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నామనేది సిట్టు చెప్తోంది. ఇప్పటికే 5 మంది కానిస్టేబుల్ వివిధ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి విచారణ చేసుకుని కోర్టులో పెట్టారు. ఇన్ని రోజులు జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి కనీసం సీసీ ఫుటేజ్ ని లభించడంలో, సీసీ ఫుటేజ్ ని చేయడంలో పోలీసులు సిట్ ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన వ్యవహారం ఏంటి అనేది సాధించలేకపోయారు. అయితే హార్డ్ డిస్క్ మాయం చేసిన నేపథ్యంలో అదే కంపెనీ హార్డ్ డిస్క్ ని నకిలీని తెచ్చి ఆ కంపెనీని పెట్టడం, దాంట్లో వెంటనే ఆ కంపెనీ ఏదైతే ఉందో సదరు కంపెనీకి సంబంధించిన హార్డ్ డిస్క్ కి సంబంధించిన కంపెనీ వ్యక్తులను కూడా సిట్టు విచారించింది. దాంట్లో వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు. అవును, మాకు ఒకసారి కంప్లైంట్ ఇది పనిచేయట్లేదని ఒక కంప్లైంట్ ఇవ్వడంతో మేము వచ్చామనే ఒక సమాచారం కూడా సిట్టు ఇచ్చింది. ఈ నాగరాజు కేసు వ్యవహారం, అందులో ఇప్పుడు నాగరాజే స్వయంగా జడ్జి ముందు నేను నిర్దోషిని, నాకేం సంబంధం లేదు, నాకు ఈ కేసుకి సంబంధం లేదు, నన్ను సిట్టు కావాలని విధిస్తోంది అని చెప్పే ప్రయత్నం. ప్రభుత్వంలోనే రెండు కేసేమో సిట్ ఏం చెప్తుంది, నాగరాజు మిస్ చేశారు, సీసీ ఫుటేజ్ పెట్టేశారు, తర్వాత ఎక్కడ దాచారో చెప్పట్లేదు, ధ్వంసం చేశారు దాన్ని. అలాగే నాగరాజు లాకప్ డెత్ 6 నుంచి 8 దాకా నాగరాజు స్వయంగా కోర్టులో ఉన్నారు, అంటే కృష్ణాంక పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. దాని తర్వాతనే ఏం జరిగింది, తర్వాత రాత్రి నాని అనే కానిస్టేబుల్ నాగరాజుని తీసుకెళ్లారు అని రిమాండ్ ఇప్పటికి 3 రిమాండ్ అక్కడ జరిగిన అవసరం మొత్తం కూడా కోర్టు ఉంచే ప్రయత్నం అయితే చేస్తోంది. బట్ నాగరాజు మాత్రం అసలు ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఈ కేసులో నేను నిర్దోషిని అని ఆయన మీద చెప్పే పరిస్థితి. మరి సాయి కృష్ణ చనిపోయిన పరిస్థితి మనం చూస్తారో, ఆయన మృతదేహం ఇప్పుడు దాకా కనపడలేదు. వాళ్ళు పిటిషన్ వేస్తున్నారు సిఐడికి, రేపు 15వ తారీఖు అది హెచ్ఆర్సీలో వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంత వ్యవహారం జరుగుతుంటే అసలు సిట్ ఏమో నాగరాజు పేరు చెప్తుంది, నాగరాజు తరఫున మిగతా కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్తుంది. నాగరాజు ఏమో అసలు ఈ కేసులో నాకు సంబంధం లేదు, నేనేమి దీంతో మాట్లాడలేదు, నేను నిర్దోషిని అని చెప్పి ఆయన న్యాయవాదికి లేఖ రాస్తున్నారు. అసలు ఓవరాల్ ఈ కేసులో ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎవరు అసలు సూత్రధారులు, నాగరాజు ఈ పని చేయడానికి వెనకాల ఏదైనా ఆదేశాలు ఉన్నాయా, లేదు నాగరాజు స్వయంగానే ఈ కేసులో చేసే ప్రయత్నం చేశారా ఏంటి అనేది ఓవరాల్ ఎపిసోడ్ అయితే చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి. ఇప్పుడు కస్టోడియల్లో ఈ రోజు నుంచి విచారణ ఉంది. మరి విచారణలో నాగరాజు సిట్కి సహకరిస్తారా లేదా, నాకు మొదటి నుంచి కూడా నాకేం తెలీదు, నేను నిర్దోషిని చెప్తున్న అవే వ్యాఖ్యలు సిట్ అధికారుల ముందు చెప్పే ప్రయత్నం చేస్తారా, ఫర్దర్ గా అరెస్ట్ అయిన కానిస్టేబుల్ కూడా క్లియర్ గా వాళ్ళను కూడా 3 రోజులు మాయమయ్యారు, తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి లొంగిపోయే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా సిట్ కి ఏం సహకరించలేదని సిట్ స్వయంగా రిమాండ్ రిపోర్ట్ లో కూడా చెప్పింది. వాళ్ళు ఏది చెప్పలేదని కూడా ఏకంగా జడ్జికి ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది, సిట్ ఫైనల్ గా ఈ కేసుని ఏ విధంగా తేల్చబోతుంది, ఈ రోజు నాగరాజు నుంచి 3 రోజుల పాటు నాగరాజును విచారణ రాజమండ్రి జైల్లోనే చేస్తారు కాబట్టి దాన్ని ఏ విధంగా చూస్తారో, అక్కడి నుంచి ఏదైనా రాబట్టే ప్రయత్నం చేస్తారా, అసలు సూత్రధారులు పాత్రధారులు ఎవరు వ్యవహారం వెనకాల అనేది చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది.